అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పేరూరులో చెరువు మృత్యుకూపంలా మారింది. మంచినీటి చెరువులో పడి ఇప్పటి వరకు 7 చిన్నారులు మరణించారు. చెరువుకు కంచె వేయించాలని స్థానికులు ఏళ్ల తరబడి మొరపెట్టుకుంటున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల నందుల మోక్ష అనే బాలుడు సైతం చెరువులో పడి మరణించాడు. వెంటనే చెరువుకు కంచె వేయించాలని బాధితులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పేరూరు గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. జీవనాధారంగా ఉండవలసిన ఒక మంచినీటి చెరువు పిల్లల ప్రాణాలను హరిస్తుంది. మీరు విన్నది నిజమే. ఈ సంవత్సరాలుగా ఇక్కడ 7 పిల్లలు, అలాగే ఒక ముసలావిడి, అలాగే ఒక గేదె కూడా పడి చనిపోవడం ఇక్కడ చాలా విచారకరమైన విషయం. ఇది మరి ఇంత జరిగినా కూడా గ్రామ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరో కూడా కనీసం ఇక్కడ కంచె వేయాలన్న ప్రయత్నం కూడా ఎవరు ఇప్పటి వరకు చేయకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి చెరువుకి మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరైనా సరే చెరువులో పడితే పైకి రావడం కూడా, కనీసం ఈత వచ్చినా సరే పైకి రావడం కూడా అవకాశం లేకుండా మనకు కనపడుతుంది. ఇక్కడ గత 6 నెలల ముందు ఒక పిల్లోడు అలాగే పైన కూర్చున్నప్పుడు జారి పడిపోవడంతో అతనికి ఈత వచ్చినా సరే బయటికి రాని పరిస్థితి లేకపోవడంతో అతను చనిపోయాడు. ఒకసారి మీరు చూడవచ్చు, ఇది కనీసం ఒక 2 ఎకరాల చెరువుగా చెప్తున్నారు. మరి ఇంత ప్రమాదకరంగా ఉన్న ఈ చెరువు చుట్టూ కనీసం కంచె వేయాలన్న ఉద్దేశం కూడా ఈ అధికారులకి కలగకపోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితిలో పిల్లోడు చనిపోయిన తల్లిదండ్రులు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి తండ్రి గారు కూడా మనతో ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు ఎలా జరిగిందండి? నమస్కారం సార్, నా పేరు నందుల దుర్గారావు అండి. మా వాడు జనవరి నెలలో పండగల సెలవులు ఇవ్వటం వల్ల అమ్మమ్మ గారికి ఇంటికి వెళ్తానని చెప్పి నేను డైలీ వేజ్ కూలీ చేస్తాను. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తానని చెప్పి మా మిస్సెస్ గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన ఒక 1 అవర్ లోపల వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఇంటికి సమీపంలో ఉంటే ఒక చోటుకి వెళ్దాం రారా ఆడుకుందాం అని చెప్పి సరదాగా ఆడుకుంటూ వచ్చి, అది మీరు చూస్తున్నారు ఆ పక్క నుంచి ఉన్న దారి పట్ట వచ్చి పైకంట వచ్చి ఇక్కడ వాకింగ్ కింద నడుచుకుంటూ అలాగా ఎదరికి వెళ్తూ కాలు జారి పడిపోయాడంటండి. నికులు హెల్ప్ రా తమ్ముడు హెల్ప్, నికులు హెల్ప్ అని చెప్పి చాలాసేపు దేవులు ఆడుకుని కొట్టుకున్నాడంటండి. అప్పటికే చాలాసేపు ఎవరు చూడకపోదులోకి, ఎవరు కేకేదిలోకి సుమారు ఎవరైనా చూద్దామని చెప్పి కాపాడదామన్నా కూడా మీరు చూస్తున్నారు, బండి మీద వెళ్ళినా కూడా మనిషికి చెరువు కనిపించదు సార్. ఇది ఏదైనా ఒక తాటర ఎక్కి వెళ్తే తప్ప కానీ మామూలుగా వెళ్తే ఎవరికి కనిపించదు. ఇది ఆడి కేకలు అరుపులు కూడా ఎవరికి వినపడలేదు. వాళ్ళ తమ్ముడు ఇంకా నా అన్నయ్య నేను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా చెరువులోకి దూకడం జరిగింది సార్. మా చిన్న అబ్బాయి తిలోక్కండి, తను కూడా అందులోకి దూకడం జరిగింది. దూకినా సరే తనకి ఈత అయ్యి రాకపోవడం, జాగ్రత్తగా భుజం మీద వేసుకుని తీసుకొద్దామని ప్రయత్నించిన మా చిన్న అబ్బాయి కూడా మునిగిపోయాడు సార్, జారిపోయాడు. మా చిన్న అబ్బాయి వాటర్ తాగేయడంతో అటు నుంచి ఎవరో రాజమండ్రికి చెందిన వ్యక్తి ఎవరో ఒక బ్రాహ్మణులు ఆయన ఇలాగ వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ ఎదురుండగా బిల్డింగ్ పై నుంచి చూసి కేకలాడితే ఆయన వచ్చి చూసి, ఆయనకి సుమారు ఈ లోతు ఎంత ఉంటుందో కూడా తెలియదు సార్. ఊర్లో కొత్త వ్యక్తి సార్ ఆయన. సుమారు వెంటనే దూకి పిల్లోని రక్షించి ప్రాణాపస్థితిలోంచి పైకి పెట్టి నాకు ఫోన్ చేశాడు సార్. డాడీ అన్నయ్య చెరువులో పడిపోయాడు అని చెప్పి నేను అమలాపురంలో షాప్లో చేస్తుంటే పరిగెట్టుకుంటూ వద్దుల్లోకి అప్పటికే బాబు కిందకి మునిగిపోయాడు సార్. ఇంతమంది ఇక్కడ చనిపోతున్నారు కదా పిల్లలు, మరి ఈ విషయాలన్నీ అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి ఆల్రెడీ తెలుసు సార్, నాయకుల దృష్టికి తెలుసు సార్. మా పెద్ద అబ్బాయి పడిపోయినప్పుడు ఆయన కాపాడుకుందామని నేనే 2 సార్లు చెరువులోకి దూకాను సార్. నాతో పాటు ఈతగాళ్ళు వచ్చారు, తర్వాత అందరూ వచ్చారు సార్. ఆ రోజు మా పెద్ద అబ్బాయికి ఇష్యూ జరిగాక ప్రభుత్వం అంతా వచ్చారు సార్, అందరికీ తెలిసిందే సార్. పోనీ ఇంకా అది ఎలాగ అయ్యింది సార్, తీశారు బాడీని తీశారు, అన్నీ అయ్యింది సార్. అయ్యాక పోనీ మన ఇంటికి మనం పరామర్శించడానికి వచ్చి జనం అందరూ కూడా పెద్ద నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని పరామర్శించడానికి వచ్చి ఫినిషింగ్ అయ్యిస్తాం, మెసేజ్ చేయిస్తాం, దాన్ని ఏదో ట్రాక్ చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీరు ఏం కంగారు పడకండి, అన్నీ చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సార్. సుమారు 6 నెలలు అయ్యి 7వ నెల వచ్చింది సార్. ఇప్పుడు వర్కింగ్ స్పందన లేదు, దాని మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఏమీ లేదు సార్. నాకు జరిగిన అన్యాయం, నేను పడ్డ బాధ మరి ఏ కుటుంబం పడకూడదు, ఏ కుటుంబానికి ఇటువంటి హాని జరగకూడదు అని చెప్పి నేను కలెక్టర్ గారికి మొన్న లెటర్ ఇవ్వడం జరిగింది సార్. లెటర్స్ తీసుకున్నారు సార్, ఏదైంది చెప్తానన్నారు సార్. మరి అలాగే మోక్ష తల్లిగారు కూడా మనతో ఉన్నారు, ఆవిడని ఒకసారి అడిగి
చెప్పండి మీ ఇంటి నమస్తే సార్ అందరికీ. అనుకోకుండా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనేటప్పటికి నేను తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళాను. బయట సెట్లు ఇద్దరు ఆడుతున్నారు. నిఖిల్ అనే ఫ్రెండ్, మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. వాళ్ళిద్దరు చాలా మంచి దోస్తులు ఇద్దరు కూడా. ఆ అబ్బాయి అనుకుని ఉండడు కానీ తీసుకొచ్చాడు సార్. ముగ్గురు వచ్చారు. మా పిల్లడితో పాటు వాళ్ళిద్దరు పిల్లలు ముగ్గురు వచ్చారు. పైనుంచి అబ్బాయి హెల్ప్ అని అడిచాడంటే మా చిన్నోడు ఈ లోపల దూకేశాడంటే మా పెద్ద అబ్బాయి పడగానే. మా పెద్ద అబ్బాయి నిఖిల్ హెల్ప్, తమ్ముడు హెల్ప్ అని అడుగుతూనే ఉన్నాడంట సార్. అయినా ఎవరు చిన్నపిల్లలకి వస్తారు, వాళ్ళు చేయనంత వరకు చేశారు. ఇటు ఎవరు వెళ్ళినా ఎవరు రాకపోయినా ఇటు ఎవరికి మనుషులు కనిపించేసారు. మీరు అందరూ చూశారు, మీరు అన్ని వీడియోలు కూడా తీసుకున్నారు. మీకు అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది సార్. కానీ దీనికి సెక్యూరిటీ ఉన్నారు సార్. దీనికి సాలరీస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరనేది మనకు తెలియకపోవచ్చు కానీ దీనికి సెక్యూరిటీ ఉన్నారు, సాలరీస్ తీసుకునే ఇన్ఛార్జీలు ఉన్నారు. దీని నిమిత్తం ఒక 5 సాలరీస్ తీసుకుని ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ తరపు నుంచి కూడా కనీసం అయ్యో మన వల్ల ఒక బిడ్డని తల్లిదండ్రులు కోల్పోయారని కనీసం ఆధారపు కూడా లేదు సార్. వాళ్ళ నుంచి ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అంతమంది జీతాలు తీసుకున్నప్పుడు పసిబిడ్డ కదా సార్. మంచినీటి చెరువు ఏదైతే ఉందో దానికి కూతవేటు దూరంలోనే స్థానిక నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా DCMS చైర్మన్ పెచ్చెటి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నారండి. సార్ చెప్పండి, ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఒక 8 మంది పిల్లలు పడి చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరి గత రీసెంట్గా కూడా 6 నెలల ముందు కూడా ఒక పిల్లడు పడి చనిపోవడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులు పెన్షన్ కోసం అని చెప్పి కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, దీని గురించి మీరు ఏం చెప్తారండి? అది మీరు చెప్పింది వాస్తవం. మొన్న 6 నెలల క్రితం ఒక అబ్బాయి 10 సంవత్సరాల కుర్రవాడు పడిపోవటం చాలా బాధాకరం, చాలా దురదృష్టం. మేమందరం కూడా చాలా బాధపడ్డాం. అంటే గత ప్రభుత్వంలో కూడా దీన్ని అసలు పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా పట్టించుకోలేదు. అయితే మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఏదైతే మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారి దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ, అదేవిధంగా ఏదైతే RWS సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నారో ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ని కూడా నేను జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎట్టి పరిస్థితులను కూడా, ఎందుకంటే పక్కన హై స్కూల్ ఉంది, దీనికి ఆనుకుని హై స్కూల్ ఉంది. గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే దీని మీద ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి, ఎట్టి పరిస్థితులను పెన్షన్ వేయాలి. ఇది మా గ్రామస్తుల కోరిక కూడా. దీన్ని అధికారుల దృష్టికి, ఏదైతే మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ, అందరి దృష్టిని, కలెక్టర్ గారి దృష్టి, అందరి దృష్టిలో పెట్టాం. ప్రస్తుతం మనం అమలాపురంలోని RWS ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే పేరూరు సంబంధించిన మంచినీటి చెరువులో పిల్లలు పడి చనిపోతున్న విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి చుట్టూ కంచి వేయించడానికి మరి ఏ విధంగా ముందుగా అధికారులు ముందుకు వెళ్తున్నారనే విషయంపై మనం ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎవరో కూడా అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. అందుకని చెప్పి మనం ఆఫీసులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా పరిధి కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట దాటవేస్తూ చాలా నిర్లక్ష్య ధోరణి అయితే కనబడుతుంది. మరి ఎవరైతే కడుపు కోతకు గురైన తల్లిదండ్రులే పెన్సింగ్ వేయండి మహాప్రభు అని చెప్పేసి కలెక్టర్కి ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి. వాస్తవంగా అధికారులు చేయవలసిన పనిని ఎవరైతే ఆ చెరువు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షణ కల్పించకపోగా కనీసం ఆ చెరువు చుట్టూ సైన్ బోర్డులు కూడా పెట్టని పరిస్థితి. కంచి ఎలాగా లేదు, కనీసం ఇక్కడ ప్రమాదకరం, ఇటు వెళ్ళొద్దు, ఇటు లోపల రావద్దని కనీసం సైన్ బోర్డులు కూడా పెట్టని పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ విషయం గురించి మనం అడగడానికి ప్రయత్నించాం కానీ ఎవరో కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి అయితే లేదు. చూడాలి మరి మన ఈ వీడియో అందరికీ వెళ్ళి మరి అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని చూడాలి. మరి తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే మాకు జరిగినట్టు ఎవరికి కూడా జరగకూడదనే ఉద్దేశం మీద వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.